హలో పీపుల్, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ వ్లాగ్స్. ఈ రోజు మనకి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం. అయితే ఈ రోజు నేను దేవుడికి నైవేద్యంగా రవ్వ కేసరి చేశాను. అలాగే దీన్ని తెల్లనూక ప్రసాదం అని కూడా అంటారు. దీన్ని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు అందులో ఒక కడాయి పెట్టుకుని నేను 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లం అనేది తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పంచదార బెల్లమైనా కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ అనేది వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మనం రవ్వను ముందుగానే వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్తో పాటు అలాగే ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది. అదే ఒకవేళ రవ్వను వేయించుకోకపోతే కనుక కలుపుకుంటూ వేసుకోవాలి. నేను అందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం నెయ్యి వేసుకుని ఇప్పుడు అందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుని ఇప్పుడు మనకి జీడిపప్పు సగం వేగిన తర్వాత నేను కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఒకసారి అది కూడా వేయించేసుకుని తో పాటు ప్రసాదంలో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, నాకైతే నేను 3 కప్పులు వేసుకోవడం వల్ల గట్టిగా వచ్చింది. మీకు ఇంకొంచెం లూజ్ కావాలనుకుంటే 4 కప్పులైనా సరే వాటర్ వేసుకుని మీరు చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి రవ్వ కేసరి అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.